श्रीमन्महागणाधिपतये नमः। सदा निम्बवृक्षस्य मूलादिवासात् सुधाश्रावणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమః. ముఖ్యంగా ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 31వ తారీఖు వరకు ద్వాదశ రాశుల యొక్క శుభాశుభ ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచార ఫలితాల గురించి మనం ఒక్కొక్క రాశుల వారీగా ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశుల్లో సంచరిస్తున్నారు, ఏ రాశుల వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తదుపరి ధనుసు రాశి. ఈ యొక్క ధనుసు రాశి జాతకులకు లగ్న చతుర్థాధిపతి అయిన గురువు సప్తమ స్థానంలో సంచరిస్తున్న క్రమంలో కళ్యాణ భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి జీవిత భాగస్వామి లభిస్తారు. కళ్యాణ ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాలను చేపడతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. మంచి రూపవంతులు, గుణవంతులు, ధనవంతులు అయిన వాళ్ళు జీవిత భాగస్వామిగా లభిస్తారు. ప్రత్యేకంగా దాంపత్య జీవితంలో ఇప్పటి వరకు ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి అన్యోన్య దాంపత్య ఏర్పడడానికి ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకంగా తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచారం చేత తోడబుట్టిన వారితో కొంత ఆచితూచి వ్యవహరించడం తప్పనిసరి. చతుర్థ స్థానంలో శని సంచారం చేత విద్యార్థి దశలో ఉన్నవారికి ఎంతో శ్రద్ధ అవసరం అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. ప్రత్యేకంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అష్టమ స్థానంలో సంచరించబోతున్న శుక్రుడు మరియు రవిబుధుల సంచార ఫలితంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. తండ్రి గారితో ఎటువంటి వాగ్వివాదాలు చేయకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. నూతన వ్యాపార పెట్టుబడుల విషయాలలో కొంత ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయాలి. ఈ యొక్క మాసం మధ్యలో అంటే 15వ రోజు తర్వాత నుంచి మీకు ఆర్థికంగా ఎదగడానికి చక్కని అవకాశాలు లభిస్తాయి. మీ యొక్క ఆలోచనలు వ్యాపార రీత్యా మంచి జీవితంలో స్థిరపడడానికి ఎంతో దోహదపడతాయన్న సత్యాన్ని తెలుసుకోవాలి. భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే ప్రణాళికలన్నీ ఈ మాసంలో 15వ రోజు తర్వాత నుంచి ప్రారంభించడం తప్పనిసరి. ప్రత్యేకంగా రాజ్యస్థానంలో కుజగ్రహ సంచారం చేత రాజకీయ నాయకులకు పదవీ యోగ్యతకు అత్యద్భుతమైన కాలంగా ఎలా అయితే మనం తెలుసుకుంటున్నామో, గృహ సంబంధ రీత్యా మీరు గృహం కొనుగోలు చేయాలనుకున్న వారికి తప్పకుండా మంచి ధర, మీకు అనుకూలమైన ధరలో గృహయోగం లభిస్తుంది. అదేవిధంగా కొనుగోలు అమ్మకాలు వ్యాపారంలో ఉన్న వర్తకులకు వ్యాపారస్తులకు భూ సంబంధమైన లాభాన్ని పొందడానికి ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి సప్తమ స్థానంలో సంచరిస్తున్న గురుగ్రహ సంచారానికి ప్రత్యేకంగా రవి బుధుల సంచార ఫలితంగా సూర్య భగవంతుని ఆరాధించడము, ప్రత్యేకంగా విష్ణు సహస్రనామ పారాయణ మరియు గురుగ్రహ చరిత్ర పారాయణ, వీటిల్లో తప్పక శుభ ఫలితాలు ఇవన్నీ కూడా మీకు తప్పకుండా శుభ ఫలితాలు అందిస్తాయని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి తెలుసుకున్న విధానంలో చక్కగా ఆచరించి భగవద్ అనుగ్రహంతో ఉన్నతమైన జీవితాన్ని పొందండి. తదుపరి మకర రాశి. ఈ యొక్క మకర రాశి జాతకులను కనుక మనం గమనించినట్లయితే లగ్న ద్వితీయాధిపతి అయిన శని భగవంతుడు తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి ప్రస్తుతం శని భగవంతుని యొక్క అనుగ్రహంతో అనేక రకాల శుభ ఫలితాలు పొందుతారు. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలన్నీ మీకు అనుకూలిస్తాయి. ధనస్థానంలో రాహుగ్రహ సంచారం చేత ప్రతి పనిని ఎంతో నిమగ్నతతో పూర్తి చేస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలిగిన సామర్థ్యం ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరూ మీ యొక్క శ్రమను గుర్తించడానికి ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ఉద్యోగ జీవితంలో స్థానచలన బదిలీలు కోరుకునే వాళ్ళకి కొంత ఆటంకాలు ఏర్పడతాయి. కాబట్టి చేస్తున్న ఉద్యోగంలోనే స్థిరంగా కొంతకాలం కొనసాగించడం తప్పనిసరి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. షష్టమ స్థానంలో శుక్రుడు మరియు గురుగ్రహ సంచారం చేత స్త్రీ మూలకంగా అనుకోని ఖర్చు ఎదురయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఖర్చులను నియంత్రించుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యమైన పనుల్లో శత్రుక్షయం ఏర్పడబోతుంది. ఎవరైతే మిమ్మల్ని ఈ రోజు వరకు శత్రువులుగా భావించారో
వాళ్ళ తప్పు తెలుసుకొని మిమ్మల్ని మిత్రులుగా భావించేందుకు ఇది అత్యద్భుతమైన సమయంగా సూచనగా చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకంగా సప్తమ స్థానంలో సంచరిస్తున్న రవిబుధుల సంచార ఫలితంగా జీవిత భాగస్వామితోనూ మరియు ప్రత్యేకంగా తండ్రి సంబంధికులతోనూ మామవర్గ రీత్యా వారితోటి మీ యొక్క వ్యక్తిగత విషయాలను చర్చనీయాంశం కాకుండా జాగ్రత్త పడండి. ముఖ్యమైన విషయాలను జీవిత భాగస్వామితో చర్చించడం ద్వారా అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి. ఇక్కడ జీవిత భాగస్వామితో మీరు కొంత అనుకూలంగా ఉండాలి అని సూచనగా చెప్పడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో వ్యతిరేకతలు ఏర్పడుతున్నప్పటికీ కూడా మీరు ఎప్పుడైతే సంయమనం పాటిస్తూ జీవిత భాగస్వామికి ఇంపార్టెన్స్ ప్రాధాన్యత ఇస్తారో మీ జీవితానికి సంబంధించి తీసుకునే నిర్ణయాలన్నీ మీకు అనుకూలిస్తాయి. అష్టమ స్థానంలోకి మారుతున్న రవిబుధుల సంచార ఫలితంగా ప్రారంభ కాలంలో చాలా గొప్పగా ఉన్నప్పటికీ ఈ యొక్క మాసం మధ్యలో కొంత ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. బంధువులతోటి మీ యొక్క వ్యక్తిగత విషయాలను చర్చనీయాంశం కాకుండా జాగ్రత్త పడాలి. ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండడానికి బుధగ్రహానికి సంబంధించిన పరిహారాలు తప్పనిసరిగా ఆచరించాలి. ఉదర సంబంధమైన సమస్యలు ఎదుర్కొనేందుకు అవకాశం ఉంది కాబట్టి మనం తీసుకునే ఆహారం విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. భాగ్యస్థానంలో సంచరిస్తున్న కుజగ్రహ సంచార ఫలితంగా గృహయోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి గృహ లాభము మరియు అమ్మకానికి ఇల్లు కానీ స్థలము కానీ ఉన్నవాళ్ళు ఆర్థికంగా లాభపడడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి రాహుకేతుల మధ్య గ్రహ సంచారం అంతా జరుగుతుంది. కాబట్టి ప్రతి పనిలో కూడా సర్పసూక్త పారాయణ గాని సుదర్శన మహామంత్రాన్ని ప్రతినిత్యము పఠిస్తూ ఓం రాహవే నమః అని రాహుగ్రహ మంత్రాన్ని 18 సార్లు, ఓం కేతవే నమః అనే మంత్రాన్ని 7 సార్లు ప్రతినిత్యం గనక పఠిస్తూ ఉన్నట్లయితే ఎదుర్కొనబోతున్న అనేక రకాల సమస్యలు తొలగిపోయి వంశపారంపర్య దోషాలు తొలగిపోయి అత్యద్భుతమైన జీవితంలో స్థిరపడడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి తెలుసుకున్న విధానాన్ని చక్కగా ఆచరించండి. ఆనందకరమైన జీవితంలో స్థిరపడండి. తదుపరి తులారాశి. ఈ యొక్క తులారాశి వారికి తృతీయ షష్టమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో సంచరిస్తున్న కారణంగా ఉద్యోగ జీవితం కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగం లేని వారికి ఒక చిన్న ఉద్యోగం కూడా మిమ్మల్ని ఎంతో ఆనందపడేలా చేస్తుంది. ప్రత్యేకంగా పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు గనక పాటించినట్లయితే సత్సంతాన భాగ్యాన్ని పొందుతారు. ప్రత్యేకంగా కుటుంబంలో తల్లిదండ్రుల మాట జవదాట రాదు అన్న సత్యాన్ని పిల్లలు తెలుసుకోవాలి. షష్టమ స్థానంలో శని సంచార ఫలితంగా 1, 6, 12 శని భగవంతునికి రాజయోగ స్థానాలు కాబట్టి తప్పనిసరిగా శని భగవంతుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యమైన విషయాలలో మీ యొక్క మాట పట్టింపులకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలన్న సూచనను తెలియజేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా భాగ్యస్థానంలోనే లగ్న అష్టమాధిపతి అయిన శుక్రుడు కూడా సంచరిస్తున్నాడు కాబట్టి కొంత స్త్రీ మూలకంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖర్చును నియంత్రించుకునే విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించండి. రాజ్యస్థానంలో రవిబుధులతో పాటు శుక్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా బుధాదిత్య యోగంలో శుక్రగ్రహ సంచారం జరిగేటప్పుడు యోగభంగ కారకుడు అవుతాడు. కాబట్టి ముఖ్యమైన విషయాలను ప్రారంభించాలనుకున్నప్పుడు ఈ మాసంలో మొదటి 15 రోజుల లోపల మీరు చేసే ప్రతి ఒక్క పనిలో తప్పక శుభ ఫలితాలు పొందుతారు అన్న సత్యాన్ని తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా లాభస్థానంలో లాభాధిపతి వ్యయాధిపతితో కలిసి సంచరించడము విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ప్రత్యేకంగా బుధాదిత్య యోగ ఫలితాన్ని పొందుతారు. భూ సంబంధమైన వర్తకులకు వ్యాపారస్తులకు కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలు కొంతకాలం వాయిదా వేయడం మంచిది. ముఖ్యమైన విషయాలలో లాభస్థానంలో సంచరిస్తున్న కేతుగ్రహ సంచార ఫలితంగా కోర్టు ద్వారా రావాల్సిన భూచర స్థిరాస్త్ర విషయాలలో శుభవార్తలు వింటారు. కొన్ని సందర్భాలలో వాయిదా వేయడం కోర్టు సంబంధ రీత్యా ఎదుర్కొంటున్న సమస్యలను వాయిదా వేయడం తప్పనిసరి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలను మానుకోవడం మంచిది.
ధన సంబంధం విషయాలలో ఎవరితో కూడా ఎవరికి అగ్రిమెంట్ల మీద సైన్ చేయడం కానీ లేదా భాగస్వామ్య వ్యాపారాలను నూతనంగా ప్రారంభించడం కానీ ఈ సమయంలో అస్సలు చేయకూడదు అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయ స్థానంలో సంచరిస్తున్న కుజగ్రహ సంచార ఫలితంగాను మరియు పంచమ స్థానంలో సంచరిస్తున్న రాహుగ్రహానికి సంబంధించి ప్రత్యధి దేవత అయిన దుర్గాదేవిని ఆరాధించడం తప్పనిసరి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మరియు రాహుగ్రహానికి ప్రత్యధి దేవతగా దుర్గాదేవిని ఈ మాసంలో ఆరాధిస్తూ శనివారం నాడు రాహుకాల దీపంతో అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ఆరాధించిన వారికి అనేక రకాల సమస్యలు తొలగిపోయి సకాలంలో శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైన అనేక రకాల సమస్యల నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానించండి, పూజించండి. ఓం శం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము 21 సార్లు పఠించండి. మీరు కోరుకున్న గొప్ప జీవితాన్ని అతి శీఘ్రముగా పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆచరించండి, గొప్ప జీవితంలో స్థిరపడండి.